ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 5 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. వ్యాఖ్యానాంశం: అత్యాసక్తితో చేసిన ప్రార్థన. వ్యాఖ్యానాంశం: అత్యాసక్తితో చేసిన ప్రార్థన. మొదటి శతాబ్దంలోని విశ్వాసుల యొక్క సమిష్టి ప్రార్థనల గురించి అపోస్తలుల కార్యముల గ్రంథములో కనీసం 10 సార్లు రాయబడింది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయములోని మన ధ్యాన వచనంలో రాయబడినట్లుగా హేరోదు చేతిలో పేతురు మరణము తప్పదని ఎరిగిన వారై అప్పటి విశ్వాసులు చేసిన ప్రార్థన గురించి ఇక్కడ రాయబడింది. ఈ ప్రార్థనా కూడికలోని 4 లక్షణాలు మనకెంతో సహాయకరం. మొదటిగా, వారు ఎడతెగక ప్రార్థన చేశారు. ఎడతెగక అనే పదానికి గ్రీకు భాషలో కొనసాగించుట లేక ఆతృత పడుట అను అర్థాలు కలిగిన పదం వాడబడింది. దానిని ఇతర అనువాదాలలో మనఃపూర్వకమైన ప్రార్థన అని, అత్యాసక్తితో చేసిన ప్రార్థన అని అనువదించారు. ఇది అలవాటుగా, ఆనవాయితీగా రోజు చేసే సాధారణ ప్రార్థన కాదు. ఇది మిక్కుటమైన ప్రార్థన. వారి ప్రయత్నాలలో ఎక్కడా నిర్లక్ష్యం లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో వేదనతో చేసిన ప్రార్థనను వివరించటానికి కూడా ఈ మాటలే వాడబడినై లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో మనం చూడవచ్చు. మన ప్రార్థనా కూటములలో ఇటువంటి ఆసక్తి కనబడుతుందా? రెండవదిగా, ఇది సంఘమంతా చేసిన ప్రార్థన. ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలో గడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రైస్తవులంగా మనం స్థానిక సంఘములో కలిగి ఉండే సజీవమైన ఐక్యతను వ్యక్తపరచటానికి మన సమిష్టి ప్రార్థన మంచి అవకాశాన్ని ఇస్తుంది. మహాపట్టణాలలో విశ్వాసులు కూడివచ్చి ప్రార్థనా దివిటీలను వెలిగించగా దూతలు వాటి ప్రకాశాన్ని చూచి ఏమనుకుంటారో గదా. కృపాసింహాసనం ఎదుట మన ప్రార్థనల ధ్వని ఎంత మధురంగా ఉంటుందో కదా. మూడవదిగా, వారు దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదాలలో ప్రాముఖ్యమైనది మనము దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి నిరాటంకమైన ప్రవేశం కలిగి ఉండటమే. అయినను దానిని మనం అల్పంగా అనుభవిస్తూ ఉంటాం. భూమ్యాకాశములకు అధిపతి అయిన మన ప్రభుతో స్వేచ్ఛగా సంభాషించటానికి మనకు అనుగ్రహించబడిన ఆహ్వానం ఎంత విలువైనదో ఎరిగినట్లయితే అది మన ప్రార్థనలను ఎంతగానో మార్చుతుంది కదా. నాలుగవదిగా, వారు పేతురు కొరకు ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేయనప్పుడు నిర్దిష్టమైన అవసరతలను గుర్తెరిగి ప్రార్థించాలి. సూటిగా, స్పష్టంగా జవాబు ఇవ్వాలని కోరుకునే దేవునికి మనం సాధారణ రీతిలో అందరూ అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయములో ప్రార్థన చేసిన వారు దేవుడిచ్చిన జవాబు చూచి నిజంగా ఆశ్చర్యపడ్డారు. వారితో పోల్చుకుంటే మనం తక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి మనం తొందరపడి వారిని తప్పు పట్టరాదు. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్. శుభములతో వందనాలు.